ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉధృతి మరింత పెరిగిపోయింది. దీంతో ప్రస్తుతం లంక గ్రామాలు జల దిగ్బంధంలో కొనసాగనున్నాయి. ధవళేశ్వరంలో సుమారు 17 లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో వరద ఉధృతి మరింత పెరిగింది. అయోధ్య లంక, పుచ్చల్లంక, భీమవరపురం, శివారు కాపులపాలెంలో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఎలమంచిలి మండలంలోని కానకాయలంక వాసులు తమ నిత్యకృత్యాలు తీర్చుకునేందుకు పడవల్లోనే పయనించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆచంట మండలంలోని అయోధ్యలంక శివారు మర్రిమూల నుంచి పంచాయతీ కార్యాలయానికి వెళ్లే రహదారిపై సుమారు 3 అడుగులకు నీరు చేరింది. కొబ్బరి తోటల్ని ఆనుకుని పల్లపు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లను సైతం వరద నీరు చుట్టుముట్టింది. ప్రధాన వీధుల్లోకి సైతం నీరు చేరుతోంది. భీమలాపురం శివారు గ్రామాలు, పుచ్చల్లంకలో గోదావరి నదిని ఆనుకుని ఉన్న ఇళ్ల చుట్టూ వరద నీరు చేరింది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు బయటకొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. గ్రామాల్లోకి నీరు చేరడంతో రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. స్పెషల్ ఆఫీసర్ పిచ్చయ్య, తహసీల్దార్ ఐపీ శెట్టి, ఎంపీడీఓ నరసింహప్రసాద్, ఎస్ఐ రాజ్ కుమార్ వరద పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి ఉధృతి పెరగడంతో లంక గ్రామాల్లో 2 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ పిచ్చయ్య మాట్లాడుతూ ఆచంట మండలంలో పనిచేస్తున్న మొత్తం వీఆర్ఓల్ని లంక గ్రామాల్లో నియమించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు. లంక గ్రామాల్లో వల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు.